అవతరణంబు అనరతాధ్యాపన తత్పరుండు. అల్లసాని పెద్దలు గారిని ఆశ్రయించాను. ఎలాగ ఆపురిబాయకు భక్తి యతిదలతు నిన్ను నీలకంఠ ఒక పద్యం మనసులో అనుకున్నారట, అది ఇక్కడికి వచ్చి చదివారు. అందుకు చాలా సంతోషం. తాతా సంధి పరాత్పరుని చిన్మయమూర్తిని నిర్వికారుని ప్రాకట నామరూపముల భాసిలు దేవుని వేదవేద్యుని వాకునకున్ మనస్సునకు వాచవికైనను అందరాక వాకునకున్ మనస్సునకు వాచవికైనను అందరాక ఈ లోకములేలు స్వామిని అలోల సమాశ్రయతన్ భజించదన్. స్వామి, శివుడవు నీవే, శివుడవు నీవే, మరి మాధవుడవు నీవే, నిరుపమ ధర్మాకృతివై అవతరణముందు రాముడవీవే. లీలా నిరుపమ ధర్మాకృతివై అవతరణముందు రాముడవీవే. లీలా విభూతి కృష్ణుడవీవే. స్వామి, ఈ లోకంలో మానవులందరూ ఆర్తి కలిగితే పరమాత్మను ప్రార్థిస్తారు. కోరికలు నెరవేరాలంటే నిన్ను ఆశ్రయిస్తారు. ఏ విధమైన సందేహం కలిగిన జిజ్ఞాసతో నీ అనుగ్రహంతో సందేహం తీరాలని ఆరాటపడతారు. ఏ కొద్దిమందో అపారమైన జ్ఞానంతో తత్వదృష్టితో నిన్ను దర్శిస్తారు. అలా దర్శించిన భక్త మహాకవులు ఈనాడు కొందరిక్కడ సమావేశమయ్యారు. స్వామి, శివుడవుగా, మాధవుడుగా, రాముడుగా, కృష్ణుడుగా ఎన్నెన్ని రూపాలను ధరించి నాకు అనిపిస్తుంది, ఏ రూపము లేనివాడు కాబట్టి అన్ని రూపాలు మా స్వామివే, ఏ పేరు లేనివాడు కాబట్టి అన్ని పేరులు మా స్వామివే. నామరూపాలకు అతీతమైన దివ్యతత్వం తానై అన్ని నామరూపాలలో భక్తజనులకు అందుబాటులో ఉంటూ భక్తుల పాలిటి కొంగు బంగారంగా ఉన్న ఈ స్వామిని తమ అక్షర పుష్పాలతో అర్చించుకోవడానికి ఈనాడు మహాకవులు విచ్చేసి ఉన్నారు. స్వామి, మనం వచ్చిన ప్రదేశం ఒక్కమారు మీకు జ్ఞప్తికి ఉండే ఉంటుంది. భూలోకంలో, భారతదేశంలో, ఆంధ్రావనిలో, నిరవధ్య ప్రోలులో ఉన్నాం కదా స్వామి. 4.5 దశాబ్దాలుగా ఇక్కడ కొందరు భక్తులు రామాంకితమైన అంతరంగంతో వసంత నవరాత్ర మహోత్సవాలను సాహిత్య ఆధ్యాత్మిక వైభవ సంభరితంగా ఒక యజ్ఞార్థ దీక్షతో నిర్వహిస్తున్నారు. అక్కడ భక్తజనులకు భక్తి వైభవాన్ని తెలియచేయడానికి, భక్త కవులు అందించిన సాహిత్య అమృతరసాన్ని వారి చేత ఆస్వాదింపచేయడానికి స్వామి సమక్షంలో ఈ కార్యక్రమం కావాలని అక్కడి నిర్వాహకులైన భక్తజనులు ఆకాంక్షించారు. వారి ఆకాంక్ష మేరకు మనం ఇక్కడికి వచ్చాం.
కొందరు భక్త కవులను ఇక్కడికి మనం ఆహ్వానించడం జరిగింది స్వామి. ఈశ్వరార్చన కళా హృల్లీలెరిగింప ఈశ్వరార్చన కళా హృల్లీలెరిగింప శ్రీనాథ కవిరాజు చేరవచ్చే. సద్భక్తి తీర్థాన జలకమ్ములాడింప పోతనామాత్యుడు పొంగి వచ్చే. శివభక్తి విభవం మే జీవన సారమై ధూర్జటి కవి కూడా తోడు వచ్చే. రామభక్తి మహిమ రసరమ్య కావ్యమై కవయిత్రి మొల్లమ్మ కదలి వచ్చే. విమల భక్తి ప్రశస్తిని వెల్లడించు ప్రాజ్య భక్త కవీంద్ర సామ్రాజ్యమిదియే. విమల భక్తి ప్రశస్తిని వెల్లడించు ప్రాజ్య భక్త కవీంద్ర సామ్రాజ్యమిదియే. ప్రాజ్ఞులైనట్టి నిరవధ్య పౌరులారా స్వాగతం ఇదే మీకు సుస్వాగతం. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ. వారిజ నేత్రుని వారిజనాభుని పౌత్రుడ నారదుడను వాడనేను. నా వీణియపై నారాయణ నామమ్మును పారాయణ చేసి కొనెడు పర్యాటకుడన్. అందువల్ల అన్ని ప్రాంతాలు పరిచయం అయిన కారణంగా ఈ నిరవధ్య ప్రోలులో భక్త కవి సామ్రాజ్యం ఎలా ఉంటుందో దర్శించాలని ఆకాంక్షతో ఉన్న భక్తజనుల కోరిక తీర్చడానికి స్వామి అనుమతితో భక్త కవులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. భక్త కవులారా, స్వామి సమక్షంలో ఉన్నారు. ఈ స్వామి ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ రూపంలో కనిపిస్తారు. అది మా స్వామి యొక్క విలక్షణ లక్షణం. రాముడుగా కనిపించవచ్చు, కృష్ణుడిగా దర్శనమియ్యవచ్చు, పరమేశ్వర రూపంలో భాషించవచ్చు, శ్రీ మహావిష్ణువై వెలుగులు వెదజల్లవచ్చు. ఏ రూపాన్ని ధరించడానికైనా తగిన దివ్య వైభవమే మా స్వామిగా అవతరించింది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏనో హరుడగు స్వామిని ఎలాంటి వారి స్వామి? ఆనందమే రూపుగొన్న ఏనో హరుడగు స్వామికి ఆనందమే రూపుగొన్న అఖిలాత్మునకున్ పూనిక తోడు తమీరలు నానావిధ పద్య పుష్ప పూనికతోడ తమీరొసగుడు నానావిధ పద్య పుష్ప నవ్యార్చనముల్. మీ భక్తిభావాన్ని ప్రస్తుతి పద్యంగా మలచుకుని స్వామి దివ్య శ్రీచరణాలకు మీరు సమర్పించండి. సాహితీ లోకంలో అగ్రస్థానాన్ని వహించి కవి సార్వభౌమ బిరుద విభ్రాజితులై విద్యాధికారిగా పేరెన్నికగన్న మహనీయుడు మా శ్రీనాథ కవి సార్వభౌముడు. శ్రీనాథ కవి సార్వభౌములకే
స్వామిని సంస్తుతించే కార్యక్రమంలో అగ్రతాంబూలం. కవి సార్వభౌమ, మీరు పలకండి. ఈశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతృ మహాజనులారా, వేదాంనాయ నిరూపితాఖిల గుణా వేదాంత వేద్యా శివా. వేదాంనాయ నిరూపితాఖిల గుణా వేదాంత వేద్యా శివా. ప్రాదుర్భూత సురాపగామకుటిత ఫాలాక్షి కిత్తూజ్వల. ప్రాదుర్భూత సురాపగామకుటిత ఫాలాక్షి కిత్తూజ్వల. కోదండీకృత మేరు పర్వతకరా గూఢ ప్రపాద్భూషిత. శ్రీదంబైతగు తారకాఖ్యమనురాచింతాపరా సన్నుతుల్. అన్ని రూపాలు ఆయనే అయిన పరమాత్మ. శ్రీనాథ మహాకవి, మీరు తెలుగు పద్యం చెప్పారా, సంస్కృత శ్లోకం చెప్పారా? ఎవ్వరేమన్ననండ్రు నా భాష అని మేము ముందే విన్నవించుకున్నాం. తెలుగు సంస్కృతం కవల పిల్లలు, ఆ రెండిటికి అవినాభావ సంబంధం. విడతీయడానికి ప్రయత్నం చేయవద్దు, అది నష్టానికి కారణమవుతుంది. ఇక పరమేశ్వరుడు యొక్క రూపాన్ని శివరూపంలో మనం వర్ణించుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన పద్యం. వేదాంనాయ నిరూపితాఖిల గుణా వేదాంత వేద్యా శివ. పరమేశ్వరుడు యొక్క రూపాన్ని గుణాన్ని ఎవరు వర్ణించగలరు? కవుల వశమా, పండితుల వశమా, ప్రవక్తల వశమా? వేద శాస్త్రములకే సాధ్యం కాలేదు. అయినా వేదాంత వేద్యుడయ్యాడైన, అంటే వేదముల తరువాత ఉన్నటువంటి ఉపనిషత్తుల చేత నిరూపింపబడినటువంటి స్వరూపం కలవాడు. ప్రాదుర్భూత సురాపగా మకుటిత. భూమి మీదకి దిగేటువంటి గంగాది తొలిసారిగా ఆయన శిరస్సు మీద అవతరిస్తే ఆయనకి అది కిరీటమైంది. ఆమె చేత మొకుటిత, కిరీటముగా చేయబడినటువంటి వాడు. పాలాక్షి కిత్తు ఉజ్వల, పాలనేత్రంలో ఉన్నటువంటి అగ్నితో ప్రకాశించేవాడు. కోదండీకృత మేరు పర్వతకర, కోదండంగా చేయబడిన మేరు పర్వతం గలవాడు. గూఢ ప్రపాత్ భూషిత, వాసుకి అనేటువంటి మహాసర్పరాజం చేత అలంకరింపబడినటువంటి వాడు. వీటన్నిటికంటే కూడా ఈనాడు లోకానికి అవసరమైనటువంటి శ్రీదంబైతగు తారకాఖ్యమనురాచింతాపరా సన్నుతుల్. ఆ పరమేశ్వరుడు మా స్వామి రామతారక మంత్రాన్ని నిరంతరము స్మరించేవాడు. అలాంటి పరమాత్మకి నమస్కారం పెట్టుకుంటూ స్వస్తి. మీరు ఏమి పలికినా సమాసబంధురంగా గంభీర భావ సంభరితంగా ఉంటుందని ఎన్నో పర్యాయాలు లోగడ అనుకున్నాం. మరొక్క మారు ఆ సత్యాన్ని మీరు నిరూపించారు. స్వామి దివ్య స్వరూపాన్ని సంభావించడంలో మీ భావనను దివ్యమైన భాషలో, అంటే సంస్కృత భాషలో దివ్యమైన భాషలో వెల్లడించడంలో మీకు మీరే సాటి అని నేను భావన చేస్తున్నాను. మీ భావనకి ధన్యవాదాలు స్వామి. మహర్షి, తమరేమి సామాన్యులా?
మీ పక్కన ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంతో నిరంతర సాన్నిహిత్యము కలిగినటువంటి మహానుభావులు మీ వంటి వారి పక్కన కూర్చుంటే మాటలు రాకేమవుతాయి? మూకం కరోతి వాచాలం. అదొక్కటే కాదు శ్రీనాథ మహాకవి, మీరొక్క విషయం గమనించారో లేదో, ఈ సభలో తమను తాము పరిచయం చేసుకుంటున్నప్పుడు ప్రజలందరూ కర్తాళ ధ్వనులు చేశారు. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ శ్రీనాథుడి కన్నా లేక ధూర్జటి కన్నా పోతన కన్నా నారదుడికి ప్రాచుర్యం ఎక్కువ అని. అది ఎందుకో నువ్వు గ్రహించి ఉన్నట్లయితే ఇది అర్థమై ఉంటుంది. దూర్జటి మహాకవి, మీరందరూ నిరంతరం కవితా రచనలో నిమగ్నులై క్షణం తీరిక లేకుండా ఉంటారు. నారదుండి నాకు పనే ఉన్నది, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాను. చాలా పర్యాయాలు ఈ నిరవధ్య ప్రోలకు కూడా వచ్చిన కారణం చేత వీరందరూ సన్నిహిత పరిచయం ఏర్పడిన వారుగా ఆ ఉన్నారు. మహర్షి లోకాలు తిరుగుతూ ఉండడం ఒకటే కాదు, తమరికి వేరే ప్రత్యేకత ఉన్నది కనుక వారి గుర్తింపు. అన్ని లోకములను సంచరించుటతోటి అన్ని లోకములను అంటించుట కూడా తమ ప్రత్యేకతయే. బాగున్నది. అంటించుట అంటే కూర్చుట, ముల్లోకాలనే కలపడం, మరోలా భావించకండి. ఈ భూలోకానికి వచ్చే ముందు స్వామి హెచ్చరిక చేశారు. నారద, మన లోకంలో ఉన్నట్లు కాదు, భూలోకంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భూలోకంలో ప్రజల మనస్తత్వాలు మన ఊహకు అందని విధంగా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మన కవులందరూ ఎంత ఉదాత్త భావ సమన్వితులైనా భూలోకానికి వచ్చేసరికి వారి వాసనలు అంటి మీ మీద కాస్త విరుచుకుపడే ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని స్వామివారు చెప్పనే చెప్పారు. స్వామివారు చెప్పింది జరగనే జరిగింది. కానివ్వండి, దుర్జటి మహాకవి ఈనాడు నారదుడికి విశేష ప్రాచుర్యం ఉన్నది అన్నారు. నేను అన్ని లోకాలు తిరిగే మాట నిజమే, కానీ ఒక్క మాట దుర్జటి మహాకవి, లోకం అంటే మనస్సు. అందరి మనస్తత్వాలు తెలిసి, సత్యభామ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలిసి, సత్యభామ కథని ఒక కొలిక్కి తేవడానికి ఎలా నాటకం నడపాలో అలా నడిపే బాధ్యత స్వామి నాకు ఇచ్చారు. అలాగే కంసుడి మనస్తత్వం, అలాగే హిరణ్యకశిపుని మనస్తత్వం, ఎవరెవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలిసి వారి కథను ఆ విధంగా నడిపి లోక కళ్యాణం కావడానికి బాధ్యత పడవలసిన ఒక పవిత్రమైన ధర్మాన్ని నిర్వర్తించడం స్వామి ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్న పని. అందువల్ల అదే స్వామి మహర్షి, మీరు చెప్తున్నది నిజమే. మీరు దాన్ని లీలా అంటున్నారు, కానీ మేము మాయా అంటాం అంతే, అంతకన్నా తేడా ఏమీ లేదు. మీరు ఏమంటే మాత్రం కాదనగలమా? కవులు నిరంకుశులు కదా. ఆంధ్ర భాగవతం తెలుగువారు ఏనాడో చేసుకున్న పుణ్యమంతా ఒక చోటికి చేరితే ఆంధ్ర భాగవతాన్ని మా బొమ్మెర పోతన్న జాతికి అందించిన అద్భుత విశేషం జరిగింది. భక్తిలతలు అల్లుకున్న తీయమామిడి గున్న మా బొమ్మెర పోతన్న స్వామిని ఏమని స్తుతిస్తారో వినాలని మేము ఎదురు చూస్తున్నాం. పోతన మహాకవి. అవశ్యం మహర్షి. నమస్సభా సరస్వత్యై. పరమాత్మ స్వరూపంగా మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి పరమాత్మకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మహర్షికి ఇతర కవులకు నమస్కారాలు తెలియజేస్తూ, భాగవతంలో అది వ్యాస భాగవతం తెలుగుగా మార్పు చేస్తూ అనువాదముగా చేయకుండా అందులో అనేక సందర్భాల్లో పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రకటించడానికి నా ప్రయత్నం నేను చేశాను. అందులో భాగంగా ఆ పరమాత్మని ఏ విధాలుగా నేను దర్శించాను అంటే, యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఆ స్వామిని నిజానికి భాగవతం మొదలుపెట్టడమే శ్రీకైవల్య పదంబు చేరుటకునయని మహానందాంగనాడింభకున్ అని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేశాను. అలాగే
రామచంద్రమూర్తికి అంకితంగా పలికించు విభుండు రామభద్రుండట అని చెప్పాను. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఆడుకుంటున్న సందర్భంలో ఆ మట్టి శరీరం అంతా కూడా అంటుకుపోయి ఉన్న సందర్భంలో ఆ బాల శ్రీకృష్ణుడు ఈశ్వర రూపంగా నాకు దర్శనమిచ్చాడు. ఈ విధంగా పరమాత్మ నిరాకారంగా సాకారంగా రెండు విధాలుగా కూడా నాకు దర్శనమిచ్చాడు. కాబట్టి ఏ పరమాత్మ యందైతే ఈ జగమంతా కూడా పుడుతోందో, ఏ పరమాత్మ యందైతే ఈ జగమంతా కూడా తిరిగి లయమవుతోందో, ఈ జగత్తుకు ఈ విశ్వానికి అంతటికీ కూడా సర్వము తానైన ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అటువంటి పరమాత్మకు వాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్నని అటువంటి పరమాత్మకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం అని వ్యాసుల వారు అంటే, మా పోతన్న ఆ భావాన్ని ఎంత అందంగా విస్తరింపచేసిన వైఖరిని చూశాం మనం. పద్మం విచ్చుకుంటే అందులో నుంచి పరిమళం వ్యాపించినట్లుగా మూలంలోని శ్లోకంలో చిన్న భావాన్ని చక్కగా విస్తరింపచేసి భక్తజనుల హృదయాలలో భక్తిభావ బీజాలు నాటి వాటిని దివ్య వృక్షాలుగా పెంపొందింపచేయడానికి కావలసిన అద్భుతమైన కవితా విన్యాసం మా బమ్మెర పోతన్నది. అందువల్ల చిన్న భావాన్ని విస్తరింపచేసి తెలుగువారి లోగిళ్లలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతమైన పద్యాలు ఎన్నెన్నో అందించిన మహాకవి పోతనామాత్యుల వారు. ఈ పద్యం కూడా అటువంటిదే. నాకు అనిపిస్తుంది, పోతన్న పద్యం ఒక్కటైనా నోటికి రాని తెలుగువాడు తాను తెలుగువాడిని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడేమో అని నేను అనుకుంటాను. అలా ప్రజా హృదయాలలోకి చొచ్చుకుపోయిన మహాకవి మా బమ్మెర పోతన్న. ఈనాడు శ్రీనాథ కవి సార్వభౌములు సహజ పాండిత్యులైన బమ్మెర పోతనామాత్యుల వారు శివభక్తి భావ సమన్వితులైన దుర్జటి కవీంద్రులతో పాటు సంగ్రహ రామాయణ రచన చేసిన మొల్లమాంబ కూడా ఇక్కడికి రావడం మాకు ఆనందాన్ని కలిగించే అంశం. అమ్మా మొల్లమ్మ, మీరేమని స్వామిని దర్శిస్తున్నారు, ఏమని స్తుతిస్తున్నారు? సభా సరస్వతికి నమస్కారం. నిరవజ్యపురవాసులారా, అయోధ్యను తలపిస్తూ అంగరంగ వైభవంగా ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగిందని ఆ నోటా విన్నాను. పరమాత్మ కూడా ఇక్కడకు విచ్చేసినట్లు తెలిసింది. నేను నెల్లూరు జిల్లా గోపవరం నుండి ఈ గోదావరి జిల్లా నిరవజ్యపురానికి విచ్చేసి ఆ సీతారాములను చర్మచక్షువులతో వీక్షించి పరమానందభరితనైతిని. ఆగతానాగతాలు తెలిసిన నారద మహర్షి తమరు ధ్యాత, పరేంగిత జ్ఞాని, అతీంద్రియ ద్రష్ట అయిన ప్రజ్ఞాశాలి. తమకు నా ఆనమత్ సుమాంజలి. హే పరమాత్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో నా అపరహ, జీవో బ్రహ్మైవ నా అపరహ అని చతుసూత్రి చెప్పింది కదా. పరమాత్మ, తమరు ధ్యేయుడు, సర్వవ్యాపకుడు, స్వయం ప్రకాశుడు, సత్యప్రకాశం. అంతేకాదు, తమరు ఈ జీవాత్మ ఇంద్రియ వశీభూతమై ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి పరమాత్మ సాక్షిభూతుడు. అట్టి పరమాత్మ ఈరోజు నాకు శ్రీరామచంద్రునిగా దర్శనమిస్తున్నాడు. మానవునిలో మానవునిగా సంచరిస్తూ మహిమలు చూపించకుండా రాక్షస సంహారం చేసిన శ్రీరామచంద్రుడు సంపూర్ణ అవతారం, రామావతారం. రామో విగ్రహవాన్ ధర్మ. హే పరమాత్మ, తమకు ప్రణమిల్లుతూ ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రస్తుతిస్తున్నాను. రాముడు శత్రుభంజనుడు, రాజితలోచన సీతకున్ సదా కామిత రూపుడై వెలసి కాననమౌని జనంబుల ప్రోచుచున్.
తానన్న మౌని జనంబుల బ్రోచుచున్ తామసులు ఎల్లవారలను దండన చేయుచు ధర్మపాలనన్ రాముడు అయోధ్య నేలే అల రాఘవరాముడు దర్శనీయుడై. ధన్యాస్మి. ధర్మ విగ్రహుడైన రామచంద్రమూర్తి దివ్య వైభవాన్ని మనసా సంభావనం చేసి చక్కని స్థుతిని అందించారు మొల్లమాంబ. మీరు చాలా ఆనందం. దుర్జటి కవీంద్ర కాళహస్తీశ్వర మాహాత్మ్య ప్రబంధ రచన చేసిన, కాళహస్తీశ్వర శతక రచన చేసిన మీకు ఒక ప్రత్యేకత ఉన్నది. నాటి భువన విజయ సభాభవనంలో రాయలవారిని మంచి చేసుకోవాలని కొంతమంది కవులు ఆలోచించి రామలింగడు రామకృష్ణుడుగా మారిన సన్నివేశాలు మేము విన్నాం. కానీ మీరు అన్ని ఊర్ధ్వపుండ్రాల నడుమ ధవళ ధావళ్య విభూతి రేఖతో విశిష్ట వ్యక్తిత్వాన్ని సంతరించుకుని నమ్మిన దైవాన్ని విడిచిపెట్టని విధానాన్ని అనుసరించారు. మీ ఇష్టదైవాన్ని ఈ స్వామిలో దర్శిస్తున్న వేళ మీ అంతరంగం ఏమంటున్నదో, మీ అంతరంగం ఏ భావ తరంగాలను ప్రసరింపచేస్తున్నదో వినాలని మా ఆకాంక్ష, పారిషదుల కాంక్ష. ధన్యోస్మి మహర్షి. వాగర్ధా వివశం పృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపంగా భాసిల్లుతున్న సభకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. పరమాత్మ, నారద మహర్షి, నాకు ఒక చిన్న సందేహం. పరమాత్మ రామావతారంగా దిగి వచ్చినప్పుడు, మన మొల్లమాంబ గారు చెప్పినట్టుగా రామావతారంగా దిగి వచ్చినప్పుడు ఆయనకి ఒకసారి తల బొప్పి కట్టిన సన్నివేశం, సందర్భం ఏర్పడింది. నన్ను చెట్టు చాటు నుంచి కొట్టావు కదా, సత్పురుషుల సమావేశం నిన్ను నిలదీస్తే సమాధానం ఏం చెబుతావో దాశరథి అని వాలి ప్రశ్నించాడు కదా. మళ్ళీ అలాంటి పని మళ్ళీ చేశాడు ఈ పరమాత్మ. ఆయనకి మాంసం తినాలనిపించింది. అదేదో ఆయన చేతిలో ఒక లేడుంది, ఒక చేతిలో గొడ్డలుంది, చేతిలో పొనుక కపాల ఉంది, నుదుటన నిప్పుంది, నెత్తి మీద నీరుంది. ఎవళ్ళైనా ఏం చెయ్యాలి? శుభ్రంగా వండుకు తినాలి కదా. కానీ ఈయన ఎంగిలి మాంసం తిన్నాడు. ఎవళ్ళైనా అసలు చేయవలసిన పనేనా అది? మాంసము వాంఛయేని కరవా నీకు మాంసము వాంఛయేని కరవా నీ చేతలేడుండగా అలాగే నీ చేత లేడుండగా నీ చేత కుఠారం ఒక చేత కుఠారముండ అనలజ్యోతుండ ఇన్నున్నాయి కదా. బోయచే బోయచే ఎంగిలి మాంసము తింటివి శ్రీదేవదేవేశ్వర నీ
నీకు మాంసము వాంఛయేని కరవా. ఆ పని ఎందుకు చేశావు అనేది నన్ను ఎప్పటికీ సందేహంగా ఉండిపోయినది. అక్కడ మాత్రం నేను ఎంత భక్తి తత్పరుణ్ణైనా కూడా అక్కడ మాత్రం సర్దుకుపోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక ఎట్లానో వీరంతా కూడా నిన్ను స్తుతిస్తున్నారు కనుక నాకు ఈ సందర్భం ఈ రకంగా కల్పించుకుని నిన్ను ప్రశ్నిస్తున్నాను. దుర్జటి కవి ఒక్క మాట, మీరు ఆ పద్యం అంటే మీరు రాశారు కానీ అది ఏ సమయంలో రాశారో మాకు తెలియదు. కానీ మనం ప్రస్తుతానికి భారతదేశానికి వచ్చాం. ఈ భారతదేశంలో నీ చేతిలో లేడుంది, ఎడం చేతిలో గొడ్డలు ఉంది, ఆ లేడిని చంపొచ్చు కదా అనకూడదు. మీరు అది తెలుసుకోవాలి. మీరు సరే, జింకల్ని లేళ్ళని చంపడం అనేది భారతదేశంలో నిషేధమట. అది సరే, నేను అప్పటి మాటే అడిగాను. అప్పటి మాటే అడిగానని అంటున్నారు. కానీ దుర్జటి మహాకవి ఎప్పటి నుంచో మనస్సులో ఉన్న మాటే ఈ సభలో వారు వెళ్ళగక్కారు. మీకు సందేహం వచ్చింది. సర్వసాధారణంగా దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది. కానీ ఏనాటి దుర్జటి, ఎప్పటి దేహం, ఎంతకాలం గడిచింది, ఆ దేహం మారిపోయినా సందేహం మాత్రం తీరకుండానే ఉండిపోయింది. ఈ కవులు కవయిత్రి మొల్లమాంబ స్వామివారిని సంస్తుతించారు. మీ సందేహం మాట అటుంచి నా సందేహం ఏమంటే, మీరు స్వామివారిని ప్రస్తుతించారా, ప్రశ్నించారా, అభినందించారా, అభిశంసించారా అని నాకు సందేహం కలుగుతున్నది. మాంసం మీద కోరిక ఉంటే నీ చేతిలోనే అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అని మీరు అడిగారు. స్వామివారి దగ్గర ఉన్నవి భక్తులకు ఇవ్వడానికే కానీ తాను అనుభవించడానికి కాదు. అది స్వామి తత్వం. తన దగ్గరున్నవన్నీ భక్తజనులకు ప్రసాదిస్తారు స్వామి. అందువల్ల ఒక భక్తుడు అన్నీ మనకిచ్చేశారే, మరి స్వామివారి ఆకలి ఎలా తీరాలి అని ఆలోచించి తాను స్వీకరించే ఆహారాన్ని స్వామికి సమర్పిస్తే నిద్రాహారాలతో అవసరం లేని, నీటితో పనిలేని మా స్వామి ఆ భక్తుణ్ణి సంతృప్తిపరచడం కోసం ఆరగించడం ఒక దివ్య లీలా విలాసం తప్ప ధూర్జటి వంటి ప్రాజ్ఞుడైన కవి సందేహించవలసిన విషయం కాదు. మహాకవి మహర్షి ఎలానూ నా ప్రశ్నను స్తుతిగా మారుస్తారన్న నమ్మకం నాకుంది కనుక మీకే వదిలేశాను. అవి మాటలకందరాని పరమాత్మను, మాటలకందరాని పరమాత్మను ప్రస్తుతి చేయనెట్లగున్, తేటగా ధ్యానమందు గడిదేరిననైనను గోచరింపడు, తేటగా ధ్యానమందు గడిదేరిననైనను గోచరింపడు, ఏ బాటను సాగినన్ విమల భక్తికి మాత్రమే సంతసించు, ఆ త్రాటను గట్టిరి కవులు, ఆ త్రాటను గట్టిరి కవులు, ధన్యతనుందిరి శాశ్వతముగా. అలా ఉన్న మహాకవులు ఇక్కడున్నారు స్వామి. వారి అంతరంగంలోని భక్తిభావాన్ని రకరకాల మార్గాలలో వెల్లడించారు. పెదవి కదిపి మీరందించే అమృత ధారల కోసం ఈ మహాకవులు, ఆ సదస్సులు నిరీక్షిస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను. నమో నమః కర్మభూమ్యై సుకృతం దుష్కృతం చయత్ యస్యాం ముహూర్తమాత్రేణ యుగైరపి న నశ్యతి. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. పరమ పవిత్రమైనటువంటి
ఈ భరతఖండంలో, ఈ భారతదేశంలో జన్మనొందడానికి మీరందరూ ఎన్నెన్ని పుణ్యాలు చేసుకున్నారో కదా అని ఆశ్చర్యంగా ఉన్నది. మీ పుణ్యాలు పండి ఈ పవిత్రమైనటువంటి కర్మభూమిలో జన్మను పొందారు. దేవుడు వేరు, నేను వేరు. పాపం చేస్తే నరకం వస్తుంది, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది. ఈ విశ్వంలోని ప్రతి మతము చెప్పేటువంటి మాటలే ఇవి. నువ్వే దేవుడు, ఆ దేవుడు నువ్వే అయిపోగలవు అని చెప్పినటువంటి ఏకైక మతం మన సనాతన మతం, సనాతన ధర్మం. అటువంటి ఆలోచనతో పరమాత్మని చేరడానికి 2 పద్ధతులు ఏర్పాటు చేశారు పెద్దలు. ఒకటి భక్తి మార్గం, రెండవది జ్ఞాన మార్గం. జ్ఞానాదేవహి కైవల్యం, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. అంటే ఇంకా భక్తి అవసరం లేదా? జ్ఞానం మన ప్రయత్నం వల్ల వచ్చేది కాదు, పరమాత్మ ఇవ్వాలి. పరమాత్మ ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తారు? గరీయమైనటువంటి భక్తి ఉన్న వాళ్ళకి పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పి 2 అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. జ్ఞాన మార్గంలో పరమాత్మని పట్టుకోవడం అంత సులభమైనటువంటి వ్యవహారం కాదు. అందుకే మేము మాయని మా నియంత్రణలో పెట్టుకొని ఈ భూమి మీద ఒక తండ్రిని ఎంచుకొని నామరూపాలతోటి ఆవిర్భవించడం జరుగుతుంది. అది పుట్టుక కాదు, దాని పేరు అవతారము, కిందకి దిగుట అనేటువంటిది. దీనిని చెయ్యడానికి ముఖ్యమైనటువంటి కారణం అనుగ్రహం, పరమమైనటువంటి కరుణ ఈ జాతి మీద, ఈ మానవ జాతి మీద. సృష్టి స్థితి లయలు చేస్తూ తిరిగి మళ్ళీ సృష్టి చేయడం అనే దానికి అనుగ్రహం అని పేరు. ఈ జీవులు తరించడానికి మరొక అవకాశం ఇవ్వడమే ఆ అనుగ్రహం యొక్క లక్ష్యం. ఆ రకమైనటువంటి భక్తి మార్గంలో పరమాత్మని చేరాలి అనుకునేటువంటి వారు సగుణ బ్రహ్మని ఆరాధన చేస్తారు. పరమాత్మని ధ్యేయ బ్రహ్మముగా ఉపాసించేవారు జ్ఞాన మార్గంలో పరమాత్మని చేరతారు. వారికి వీరికి కూడా మోక్షం సామాన్యమే. సగుణమైన నిర్గుణమైన పట్టుకున్నది మాత్రం బ్రహ్మమునే, అది కారణం. ఇక ఆ భక్తి మార్గంలో పరమాత్మను చేరడానికి 2 ముఖ్యమైనటువంటి సాధనాలు. ఒకటి సంగీతం, రెండవది సాహిత్యం. జయంతితే రససిద్ధ కవీశ్వర, ఈ కవులందరూ ఆ రకమైనటువంటి సాహిత్య సృష్టిని చేసి వారి వారి అనుభూతులను మనందరికీ పంచి ఇచ్చి ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోయినటువంటి అవతారాలని ఈనాడు కూడా నిలబడేలా చేశారు. కాబట్టి వారందరికీ జోహారులు అర్పిస్తున్నాను. కారణం, శబ్దం అనేది ఒక చప్పుడు అని మన జాతి ఏనాడు అనుకోలే. అది ఒక దైవీయమైనటువంటి శక్తిగానే భావించింది. ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి. ఆ శబ్దాన్ని అర్థం చేసుకుని దాన్ని అధీనం చేసుకుని చక్కగా ప్రయోగించినట్లయితే సమస్తమైనటువంటి స్వర్గలోక సుఖాలు దొరుకుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అటువంటి శబ్దం కనుక లేకపోయి ఉంటే ఏమయ్యేది? యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే ఇదం అంధం కృత్స్నం తమహజాయేత త్రిభువత్రయం. ఈ సమస్త లోకాలు కూడా అంధకారంలో కూరుకుపోయేవి. కారణం, ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కాదు, ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థం కాదు, శబ్దం అనేది లేకపోతే. కాబట్టి శబ్దమే జ్యోతి అని చెప్పబడింది. అటువంటి శబ్దాన్ని ఉపాసన చేసినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. అటువంటి శబ్దంతో ఆటలాడుకున్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారు తమ ఇష్టదైవాన్ని నామరూపాలతో దిగివచ్చినటువంటి ఆ పరమాత్మని వారికి నచ్చినట్లుగా వారు ఆరాధన చేసుకున్నారు, అర్చన చేసుకున్నారు. వారందరినీ ఒకసారి చూడాలనిపించి ఆ పురి బాయకుండు అని అందరూ అన్నప్పటికీ ఆ పురి బాసి ఇక్కడికి రావడం జరిగింది. నేను సర్వవ్యాపిని, ఈ కనపడుతున్నటువంటిది ఏకదేశం, నేను అనంతుడను, ఇది పరిమితము, నేను నామరూపంలో లేనివాడను, ఇది నామరూపంలో ఉన్నటువంటి విశ్వము.
కాబట్టి నామరూపములు ధరించి అప్పుడప్పుడు నా భక్తుని అనుగ్రహించడానికి దిగినటువంటి నేను ఈనాడు పరమాత్మ రూపంలో వచ్చి నా భక్త కవులు నా గురించి ఏమనుకుంటున్నారో వినాలి అనేటువంటి ముచ్చటతోటి నారద మహర్షి యొక్క అనుజ్ఞ మీద, ఆజ్ఞ మీద లేదా కోరిక మీద ఇక్కడికి వచ్చాను అనడంలో ఏమీ సందేహం లేదు. భక్తవత్సలుడనైనటువంటి నన్ను శాసించేటువంటి అర్హత నా భక్తులకు ఎప్పుడూ ఉన్నది. కాబట్టి ఇక్కడికి నేను రావడం జరిగింది. నారద మహర్షి ఏది మన కవుల యొక్క పరమాద్భుతమైనటువంటి ఆ కవిత్వ విన్యాసాన్ని మా అందరికీ మరొకసారి పరిచయం చేయండి. అవశ్యం స్వామి, మీ ఆజ్ఞ. హరి అయి శంకరుడై, హరి అయి శంకరుడై, ప్రజాపతియునై, ఆదిత్యుడై, చంద్రుడై. హరి అయి శంకరుడై, ప్రజాపతియునై, ఆదిత్యుడై, చంద్రుడై, సురసందోహమునై, మునివ్రజమునై, చోద్యంబుగా భూమి అయి, నరుడై, జంతువునై, సరీసృపమునై, నానార్థదుండై, అగోచరమై, గోచరమైన, అగోచరమై, గోచరమైన స్వామి పదమున్ సద్భక్తి సేవింపుడి. అగోచరమై, గోచరమైన స్వామి పదమున్ సద్భక్తి సేవింపుడి. ఏ రూపంలో ఉన్నా స్వామి సంసేవనమే జీవులందరికీ తరణోపాయం. అందువల్ల స్వామిని తలచుకుంటూ, స్వామిని కొలుచుకుంటూ, స్వామి అడుగుజాడలలో అడుగు కడిపి తమ జీవన వైఖరిని సరిదిద్దుకుంటూ మానవులు తరించడానికి మంచి అవకాశాన్ని రకరకాల అవతారాలు వేరువేరు యుగాలలో ధరించి మా స్వామి నేర్పుగా తన భక్తులకు నేర్పుకున్నాడు. అందువల్ల స్వామిని ఆరాధించడం, స్వామిని అనుసరించడం, అంతరంగ పీఠం మీద స్వామిని నిలుపుకోవడం, స్వామి చూపిన బాటలో అడుగు కదిపి నడుచుకోవడం ఈ మానవ జాతి చేయవలసిన మహత్తరమైన కార్యం. ఆ మహత్తర కార్యాన్ని భక్తులు ఎలా అర్థం చేసుకోవాలో, వారు ఎలా నడుచుకోవాలో తెలిసిన భక్త కవులు ఈనాడు ఈ సభలో ఉన్నారు. తమ కావ్యాలలో ఆ విశేషాలను మనోజ్ఞంగా, హృదయంగా, ఆచరణకు అనుకూలమైన తీరులో అవగాహనకు తీసుకురావడానికి వారు చేసిన ప్రయత్నం బృహత్తరం, వారి ఆశయం మహత్తరం. అందువల్ల ఈ మహాకవుల రచనలు అసాధారణమైన రచనలు. ఒక్కొక్క మహాకవిని మనం తలుచుకుంటే వారి రచనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీనాథ మహాకవినే అనుకుందాం. ఒక కాశీఖండమా, ఒక శృంగార నైషధమా, ఎంత అద్భుతమైన రచనలవి. అంతేకాదు జానపద వాంగ్మయానికి సన్నిహితంగా ఉండడానికి వీలైన ద్విపదలలో పలనాటి వీరచరిత్ర రచిస్తే చాలా కాలం తర్వాత భూలోకానికి వచ్చినప్పుడు శ్రీనాథ మహాకవి ఓ చిత్రం జరిగింది. నేను అటుగా వెళుతూ ఉంటే ఒక విశ్వవిద్యాలయం అన్న కనిపించింది. ఆ ద్వారంలో నుంచి నేను లోపలికి వెళ్ళాను. అక్కడ ఒక చర్చ జరుగుతున్నది. ఇద్దరు పండితులు, బహుశా విశ్వవిద్యాలయ ఆచార్యులేమో, వాళ్ళు ఏమని వాదించుకుంటున్నారంటే శృంగార నైషధం రాసిన శ్రీనాథుడు వేరు, పలనాటి వీర చరిత్ర రాసిన శ్రీనాథుడు వేరు అని వాదించుకుంటున్నారు. ఇది ఇంతవరకు ఆశ్చర్యపోయాను. ఆ పైన ఆ విశ్వవిద్యాలయ పై అధికారులు వారికి ఏదో డాక్టరేట్ అని ఏదో పట్టం ఉన్నదట, ఇంత గొప్ప పరిశోధన చేశారు, వీరికి డాక్టరేట్ ఇవ్వడం మంచిదని వారు ఆలోచిస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కాక స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించాను. స్వామి, ఇలా ఉంది పరిస్థితి అని. స్వామి అన్నారు, అసలు కలియుగానికి వెళ్ళిన వాడివి నువ్వు బుద్ధిగా నీ పని చూసుకోక విశ్వవిద్యాలయాల్లోకి ఎందుకు వెళ్ళావని స్వామి మందలించారు. అలా జరుగుతున్నది. నేను మరొకటి విన్నాను మహర్షి. ఇక్కడ మీరొక్క విషయాన్ని గమనించాలి. మీరు ఎంత దేశ సంచారులైనా
దేశముదుర్లు అని కొంతమంది ఉన్నారు. వారు ఏమంటారంటే, అయ్యా. మనకి మను చరిత్ర వసు చరిత్ర అర్థం కావట్లేదు కనుక ఈ పాఠ్యాంశాల్లోంచి తీసేసాము. అంతేగా. ఇలాంటి ఆచార్యులు విశ్వవిద్యాలయాల్లో కోకొలలు. అంచేత మీరు ఈ సందేహాన్ని వ్యక్తం చేసింది చాలా సముచితంగా ఉంది. జీడిపప్పులు అరక్కపోతే జీడిపప్పు పంట ఆపేయమంటారు. బాగున్నది స్వామి, మీ ఆలోచన మంచి సందేశాన్నే ఇస్తున్నారు జాతికి. విశ్వవిద్యాలయాల వైఖరి అలా ఉండగా ఏ విశ్వవిద్యాలయంలో అయినా ఎవరైనా 4 మాటలు నేర్చుకోవాలంటే అటు సంస్కృత పదాలైనా ఇటు తెలుగు పదాలైనా ఛందో విన్యాసాలైనా అలంకారిక వైభవమైన ధ్వని సౌరభమైన పుష్కలమైన సాహిత్యాన్ని సంపదని జాతికి అందించిన మహాకవి మా శ్రీనాథ కవి సార్వభౌములు. వారి రచనలు ఒక వంక హరవిలాసం, మరొక్క వంక శివరాత్రి మహాత్మ్యం. ఇలా ఒక్కొక్క రచనను చూస్తే ఒక్కొక్క రచన కొన్ని యుగాల పాటు అధ్యయనం చేసి అవగాహన చేసుకోవలసిన దివ్య రచనలు. శ్రీనాథ మహాకవి ఆ మహర్షి మీరు విన్నది ఒకటి, మరి మేము విన్నది ఒకటి. సంస్కృత మహాకవుల సమాస పదభూయిష్టమైన రచనలన్నిటికీ వీరు డుమువులు చేర్చి దాన్ని తెలుగు చేశారు, అంతే తప్ప వీరి పరాక్రమము ఏమీ లేదు అని కూడా, అది కూడా అవునా అని విన్నాము. అది కూడా కాస్త మీ సందేహం మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం. మీరు ఈ మధ్య మంచి మంచి సమాచారం సేకరిస్తున్నారు, చాలా బాగున్నది. డోమువులు చేర్చిన కవిగా శ్రీనాథుణ్ణి దర్శించిన వారే శ్రీనాథ మహాకవి ప్రయోగించిన తెలుగు నుడికారాల సొగసులకు మోకరిల్లిన సంగతి మీరు మరవకండి మహాకవి. దానికి కూడా ఆయన ఎలాగ సమర్థించుకున్నారంటే, లేజవరాలు చెక్కుమీటన వసవల్సు బాలకుడు దందమునని కలగంగా నేర్చునే, ఆ ఉద్దేశంతో నేను తెలుగు చేశాను అని కూడా సమర్థించుకున్నాడండి. యుగం మారినా కాలం మారినా దుర్జటి ఏమీ మారలేదు. శ్రీనాథ మహాకవి మాకొక ముచ్చట కలుగుతున్నది. హరవిలాస కావ్యంలో మీరు సిరియాళుని భక్తి వైభవాన్ని పరమ రమ్యంగా చిత్రించారు. ఏమి భక్తుడు, ఎంతటి భక్తుడు, ఎంత ఆశ్చర్యకరమైన కథా సంవిధానం అది. ఆ కథా సంవిధానం సంస్కృత వాంగ్మయంలో పురాణాలలో కనిపించదే. ఎక్కడి నుంచి ఆ కథను స్వీకరించారు, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సిరియాళుని భక్తిభావ వైభవాన్ని ఈనాడు సదస్సులకు మీరు స్వామి సన్నిధిలో వినిపించగలరని మా ఆకాంక్ష. నారద భక్తి సూత్రములు అనేటువంటి ఒక బృహత్తరమైన గ్రంథాన్ని తన పేరు మీదుగా లోకానికి అందించినటువంటి పరమ భక్త శిఖామణి నారద మహర్షి. వారికి తెలియని విషయం లేదు, వారు ఎరుగని విషయం లేదు, వారు కాల్చి వాత పెట్టని వార్త కూడా లేదు. మరొక విషయం ఏమిటంటే, 18 పురాణాల్లోనూ ప్రసిద్ధమైన నారద పురాణం వారి పేరు మీద లోకంలో వెలియడం, శ్రీ మహావిష్ణువుతో సమానమైన ఖ్యాతి వారికి కలదు అని చెప్పి లోకానికి చాటి చెప్పడం. ఇక ప్రస్తుతంలోకి వస్తే, కన్నడ దేశంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి శైవ భక్తుల కథలు చాలా ఉన్నాయి. ఓ చిన్న కథ. ఒక అమ్మాయి తన తండ్రి దగ్గర శివభక్తి నేర్చుకుంది. ఆయన, అమ్మాయి ఇవాళ పొద్దుట నేను పాలు తీసేసి నీకు ఇస్తాను, పొరువురు పెడతాను, శివుడికి అభిషేకం చేసిరా, నైవేద్యం పెట్టిరా అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, శివుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టింది. ఆ పాలు శివుడు తాగలేదు. ఇదేమిటి, నాన్న నైవేద్యం పెట్టమన్నాడు, నైవేద్యం పెడితే ఈ శివుడు తాగట్లేదేమిటి, నాన్న వచ్చి నన్ను చంపేస్తాడు అని చెప్పి తలకాయ కొట్టుకోవడానికి సిద్ధపడింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ పాలు తాగేశాడు. ఈ లోపల వాళ్ళ నాన్నగారు వచ్చారు. అమ్మ పాలు ఇవి అని. శివుడు తాగేశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, శివుడు పాలు తాగేయడం ఏమిటి, ఇన్నేళ్ళ నుంచి ఇంత విభూతి పెడుతున్నాను, ఇంతలా శివ 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 అని జపం చేస్తున్నాను, నాకు ఎప్పుడు శివుడు కనపడలేదు, నీకెలా కనపడ్డాడని చెప్పి ఆకలేసి నువ్వే తాగేసి శివుడు పేరు పెడుతున్నావా అని చెప్పి పాపం పిల్లను కొట్టబోయాడు. ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చి శివలింగాన్ని పట్టుకుంది. పట్టుకుంటే ఆ శివుడు ఆ అమ్మాయిని తనలో లయం చేసేసుకున్నాడు.
అయ్యో అయ్యో కూతురు కూతురు అని చెప్పి వీడు వెళ్ళి శివలింగం దగ్గరికి వెళితే ఆ అమ్మాయి జుట్టు దొరికింది. ఇప్పటికి కూడా కన్నడ దేశంలో ప్రతి నెల కేశఖండన చేసేటువంటి శివాలయం ఇప్పుడు కూడా కన్నడ దేశంలో ఉంది. శ్రీనాథ మహాకవి ఆంధ్రదేశానికి వచ్చి కన్నడ కన్నడ అంటున్నారే, అందుకేనా నిజము వినుము నా భాష నిజము కర్ణాటక భాష అన్నారు? ఎక్కడ గుణం ఉందో దాన్ని మనం నిర్వ్యవహారంగా దాన్ని స్వీకరించాలి. భక్తికి భగవంతుడికి భక్తుడికి భాష మతం భేదం లేదు, భక్తే ప్రధానము. ఇప్పుడు సిరియాడు కథ కూడా ఇలాంటిదే. అవచి తిప్పాయి శెట్టి గారికి అంకితం ఇచ్చాను నేను హరవిలాసాన్ని. ఆ కోమటి పెద్దకి సిరియాలుడు కుమారుడు, మహాశివభక్తుడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. తన గ్రామంలోకి వచ్చినటువంటి శివభక్తుడు ఎవరైనా సరే తన ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి, చేస్తే ఆయన భోజనం చేస్తాడు. ఆ ఊళ్ళో సత్రవ దగ్గర ఓ ముసలైన దంపతులు ఎవరో ఉన్నారంటే వెళ్ళాడు. ఒరే అబ్బాయి, నేను సంవత్సర కాలం నుంచి ఓ నియమంలో ఉన్నాను, నాకు నియమం ఉంది. నీవు నీ కొడుకున్ నా పంక్తి కుడువన్, నువ్వు నీ కుమారుడు నా పక్కన కూర్చుని భోజనం చేస్తూ ఉంటే నేను భోజనం చేస్తాను అన్నాడు. ఆ పైన పద్యంలో ఏముందంటే, నీ కుమారుణ్ణి నువ్వు నీ భార్య కన్నీరు లేని ఆనందంతో కూడిన కన్నులతో సంహరించి వాడి మాంసాన్ని వండి నాకు పెడితే నేను తింటాను, ఇది నాకు సంవత్సర కాలం నుంచి నడుస్తున్న నియమం, ఈవేళ ఎవడో నన్ను పిలవలేదు, నీరసంగా కూర్చున్నాను అన్నాడు. నాకు కుమారుడు ఉన్నాడు, నేను మా ఇంటికి తీసుకెడతాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ కొడుకుతోటి ఆ మాట చెప్పారు తల్లిదండ్రులు, నాయన నిన్ను సంహరించి నీ మాంసంతో ఆ యోగికి భోజనం పెడుతున్నాము అని చెప్పి. ఆ కుర్రాడు సుమారు 7-8 సంవత్సరాల బాలుడు. సంసార భ్రమమించుకే నియును మత్స్వాంతంబునం లేదు. అసలు సంసారం అంటే తలనరసిన వాళ్ళకే ఇప్పటికి కూడా అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాదు కొంతమందికి. 8 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో చెప్తున్నాడు, సంసార భ్రమమించుకే నియును మత్స్వాంతంబునం లేదు, మీ వంశంబు ఈ పరిపాటిదే. అయ్యో తల్లిదండ్రులారా, మీ కుటుంబంలో తల్లిదండ్రుల మాటని దాటిన పిల్లలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళినా ఉన్నారా? ఉడుగుడి వైక్లభ్య సంభావనల్, కొడుకు భార్య పిల్లలు ఇవన్నీ మర్చిపో. మాంసాహారమునయ్యదన్ శివునకున్ మాయా మహాయోగికిన్. ఆ వచ్చిన ఆయన ఎవరు? అతడు శివుడే. ఆ బాలుడు జ్ఞానం ఎంతో చూడండి. మామూలుగా ఆలోచించట్లయితే మాయా మహాయోగికిన్ శివునకున్, అజ్ఞానంతో పలికిన పలుకు అనుకోవచ్చు. అంచేత హింసాక్లేశము మానుడి గురులు, మీరే మిమ్ము ప్రార్థించదన్. నన్ను చంపండి, హాయిగా ఆయనకు భోజనం పెట్టండి, నేను సంతోషిస్తాను, ఈ ప్రపంచం మీద నాకు ఏ వ్యామోహం లేదన్నాడు. సరే వాళ్ళు సంహరించారు, ఆ మాంసం పట్టుకొచ్చి వడ్డించారు. ఏమయ్యా నీతో నేను చెప్పాను కదా, నా పంక్తిని నువ్వు నీ కొడుకు కూడా భోజనం చెయ్యాలని చెప్పి వాడు ఎక్కడున్నాడో పిలవమన్నాడు. ఆ కొడుకుని చంపేశారు కదా. అప్పుడు ఆయన, అయ్యా నాకు కొడుకు ఇంకనూ కలడు ఉన్నాడు, వాడు ఆడంగా ఎందేగనో చదువంబోయనో పిల్వబంచెద అవశ్యంబున్ ప్రతీక్షింపన్ ఈ యదనన్ కూరలు చల్లనారవే మహాత్మా. అయ్యో మా పిల్లాడు ఉన్నాడండి, ఆడుకోవడానికి వెళ్ళాడు లేదా చదువుకోవడానికి వెళ్ళాడు, నేను కౌరు పంపిస్తాను, మనం భోజనం చేస్తూ ఉన్నాం, ఇంకేందుకు ఈ కూరలు చల్లారిపోతే రుచిగా ఉండవు కదా. ఆ యోగి అన్నాడు, సరే ఇంత కష్టపడి కొడుకుని చంపి మాంసం పెట్టావు, తినకపోతే నువ్వు బాధపడతావు నేను బాధపడతాను, పోలే ఉయాను కూర్చుందాం. ఆయన ఎందుకైనా మంచిది మీ ఆవిడ ఒకసారి పిలవమన్నాడు. అత్తన్వంగి సమస్త దిక్కులను పర్యాయ క్రమం ఒప్పగా ఒత్తంచీరి
తనూజు ఈ సుదత అత్యుచ్చై శృతించీరగా చిత్తంబుబ్బగ వచ్చే బాలుడు మహాశీఘ్ర ప్రచారంబునన్ తత్తద్వ్యంజన పాక గంధ్యవయవస్థాన ప్రతానంబుతో ఆవిడ పిలుస్తోంది. ఆయన ఏమని పిలిచింది? రారావణిగ్వంశ వారాసి మకరా రారా వికస్వరంభోరుహాక్ష. కోమటి వంశంలో పుట్టినటువంటి మహానుభావుడివిరా నువ్వు. అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. వికస్వర అంభోరుహాక్ష. అంభోరుహాక్షుడు అంటే పరమేశ్వరుడు, అంటే శ్రీ మహావిష్ణువు ఒక్కడే. రారావణిగ్వంశ వారాసి హిమధామా రారా వికస్వరాంభోరుహాక్ష రారా మహాఘోర వీర శైవాచార. సామాన్యమా ఆ బాలుడు వ్రతం? మహాఘోర వీర శైవాచార. చంపేస్తే చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పిల్లవాడు, వాడి ఎంత భక్తుడు, వాడి పూర్వజన్మ సుకృతం ఏమిటి? రారా మహౌదార్య రాజరాజ రారా కుమార కంఠీరవేంద్ర కిశోర రారా సమగ్ర ధీరౌహిణేయ. రౌహిణేయుడు అంటే బుధుడు, బుద్ధికి ఆయన బలం. రారా ఆ పిల్లవాడిని పిలుస్తున్నాడు. రారా మనోహరాకార రూప విలాస రారా అసార సంసార దూర. అసలు సంసారం అంటే వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదుట. రార నా చిట్టి ఒడుగ రారా తనూజ రార సిరియాళ నా ప్రాణపదమా. పిల్లల బిడ్డ తల్లిదండ్రులకి ప్రాణంతో సమానం కదండి. రార సిరియాళ నా ప్రాణపదమా రార నా కుర్ర నా జీయ రారయనుచు చీరే గారాపు కొడుకు రాజీవనయన. అప్పుడు ఏమైందిట? మరణించిన ఈ కుమారుడు ఏ ఏ వంటకాలైతే ఉండేడో ఆ వంటకాల్లోంచి ఆయా వాసనలు శరీరం నిండా గుప్పుతో ఉండగా యథాప్రకంగా సిరియాలు బయలుదేరి వచ్చేసాడు. ఇది భక్తికి మనం తీసుకున్నది. దీనికి ప్రామాణ్యం ఉందా? నేను ఇలా రాసేసాను, మీరు అంగీకరిస్తారా? దీనికి ప్రామాణ్యం చూపించద్దా? వేదంలో మరణం గురించి 2 మాటలు చెప్పారు. సామాన్య మానవులు మరణిస్తే వాళ్ళ యొక్క ప్రాణం అపానవాయు ద్వారా మొదలైనటువంటి పంచవాయువులు పోతాయి. మహాయోగులు మరణిస్తే ఊర్ధ్వ శిరోభేదనం చేత వాళ్ళ ప్రాణాలు పైకి ఎక్కడికో వెళ్ళిపోవు. పంచభూతాల్లోనూ పంచ ఇంద్రియాల్లోనూ సంచరిస్తూ ఉంటాయిట. ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్యానికి మూలం వేదమంత్రం. ఆ వేదమంత్రంలో చెప్పబడినట్టుగా ఎప్పుడైతే ఈ తల్లి భక్తితో పిలిచిందో పరమేశ్వరుడు వాళ్ళ భక్తికి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా ఆ సిరియాళ కుమారుని యొక్క అనంతమైనటువంటి భక్తి మహాభక్త కవులలో కన్నడ దేశంలోనే కాక ఇతర కవులలో కూడా బసవ పురాణ కర్త ఆయన దాంట్లో కూడా ఉంది. ఇది ఇలాంటివి ఎందరో మహాకవులు దీన్ని అనువదించడం జరిగింది. శ్రీనాథ మహాకవి, మీరు వేదాన్ని ఎంత మూలంగా చూపించి మీరు సమర్థించుకున్నా మాకేమనిపిస్తోందంటే ఈయన చెప్పిన సమాధానం ఇందాక దూర్జట్ అడిగిన ప్రశ్నకి సమాధానంలా ఉంది ఈ మాంసాహారం విషయంలో. కొంతమంది సందేహ జీవులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళ సందేహం తీరదు. మీరు చెప్పిన కూడా ఇదే. ఏమిటంటే ఒక నిమిషం, ఇందాకనే చెప్పా, వేదాంనాయ నిరూపితాఖిల గుణ. మా స్వామి
వేదమునందు చెప్పబడినటువంటి సమస్త గుణముల చేత నిరూపింపబడినవాడు. ఉత్తుతి మాటలు కాదు. మేం వేదాన్ని నమ్మంటే మీకు నమస్కారం, ఎందుకంటే ఇంకేం మాట్లాడడానికి లేదు. తర్వాత పోతన మహాకవి, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మా కాలంలో, కృష్ణదేవరాయల వారి కాలంలో మాదయ్య గారి మల్లనని ఒక మహాకవి ఉండేవారు. రాజశేఖర చరిత్రలో ఒక అద్భుతమైన పదప్రయోగం చేశాడు ఆయన, వ్యాకోచ వచో విలాసము అని. నేను ఉత్తిని లోకోక్తిని ఉదాహరించడానికి డుమూలు చేర్చాడు శ్రీనివాసుడు అన్నానే తప్ప శ్రీనివాసుడి మీద నాకేమీ నీచమైన అభిప్రాయం కానీ తక్కువ ఉన్నదని నువ్వు అపార్థం చేసుకోవద్దు. అక్కడ జరిగింది ఏమిటంటే, శ్రీనివాసుడు పలుకు వెనుక వ్యాకోచ వచో విలాసం ఉంటుంది. అందువల్లనే ఈ పదప్రయోగం వెనకాల ప్రామాణికత ఏమున్నదో దాన్ని కూడా ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. అది లోకం ఏమనుకుంటుందో అన్నానే తప్ప అది నా అభిప్రాయం, లోకానికి తెలియజేయడం మన్నించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది లోకం గురించే. అదే మాయామేయ జగంబు నిత్యమని ఈ లోకం అనుకుంటూ ఉంటుంది. ఆ లోకాన్ని గురించి మనం ఏం సమాధానం చెప్తాం? ఆ మాయని దాటి పరమాత్మని మనం దర్శింపగలిగితే అసలు సందేహం అనేది ఉండదు. ఇది వేదం చెప్పిన మాట, నేను చెప్పిన మాట కూడా కాదు ఇది. అంచేత వేదార్థాన్ని మనం ప్రమాణంగా స్వీకరించి ఈ భక్త కవి సామ్రాజ్యాన్ని పరంపరగా కొనసాగేట్టుగా చేయాలని చెప్పి కోరుతూ నారదులు వారు మీరు ప్రారంభం. నారద, లోకాన్ని గురించి ఇన్ని మాటలు మీరు చెప్పారు. లోకేశ్వరుడు ఏమంటాడు? సుకవిత శ్రీనాథ, శ్రీనాథ, పరమాద్భుతమైనటువంటి మీ గాథలో ఎక్కడా ఎక్కువ సంస్కృత పదాలు పడలేదు. చాలా అందంగా, సులువుగా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మీ శైలి పరమాద్భుతంగా ఉన్నది. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడే కావ్యము వ్రాసిన ఘనుడి తండు, సంస్కృత ప్రాకృత సౌరసేని ముఖ్య భాషా పరిజ్ఞాన పటువితండు, కనకాంబరము కట్టి కాంచన పాత్రములందన్నముందిన్న భోగి ఇతడు, కనకాభిషేచన గౌరవమందిన కవి సార్వభౌమ విఖ్యాతుడితడు, గౌడ డిండి కంచు ఢక్క పగిల్చి విజయ ఢక్క మ్రోగించిన వీరుడితడు, సీసమును సువర్ణముగా చేయగలుగు శిల్ప సంపదగల్గిన అనల్పుడితడు. అద్భుతం, అద్భుతం. శ్రీనాథ మహాకవి, మీరు చేసుకున్న పుణ్యం ఏమిటి అంటే పరమాత్మ అంతటి వారే మిమ్మల్ని ప్రశంసించడం అయితే, రెండో విషయం ఏమిటంటే మీరు పరమాత్మకి దగ్గరగా ఉన్న కారణంగా పరమాత్మ కూడా మిమ్మల్ని శేషంలోనే ప్రశంసించారు. అది చిత్రం. చూచారా, మాయామయమైన లోకం పరమాత్మకి నేను దగ్గరగా ఉన్నాననే, ఆయన దూరంగా ఉన్నారని నేను భావన. పరమాత్మకి అందరూ సమానమే, సన్నిహితులే, దూరం అనే ప్రశ్న లేదు. మీరే చెప్పారు కదా ఆమ్నాయాంతం తెలుసుకోవాలి అని. తద్దూరే తదంతికేచ. ఏది దూరం, ఏది దగ్గర? స్వామికి దూరమైన వారు ఎవరున్నారు కనుక? మొల్లమాంబ. శ్రీనాథ మహాకవి మాంసభోజనం ప్రస్తావనే చేశారు. ఈ దూర్జటి మహాకవి దానికి ప్రాతిపదిక ఏర్పరిచినట్లుగా సందేహం కలుగుతోంది. ఏది ఏమైనా మళ్ళీ భోజనానికి సంబంధించిన విషయమే మాట్లాడుకుందాం. క్షీరము, మాంసభోజనం కాదు, క్షీరము కారమయ్యే, క్షీరము కారమయ్యే తమ క్షేమములేమని చెప్పుకుందురో. క్షీరం కాస్త కారమైతే ఇక ఎవరికి క్షేమం ఉంది? పాలు తాగాలనిపించింది, అది కూడా కారంగా ఉంది. ఏం చెయ్యాలి అని మాకు సందేహం కలిగింది. నారద, ఎందుకు బాధ? మొల్లమాంబని అడిగితే అన్ని సమస్యలు పరిష్కరించగలదు అన్నారు మొల్లమాంబ. నారద మహర్షి, తమరు కూడా చమత్కారులే. క్షీరము కారమైనచో ఇక క్షేమములేముండును, అంతయు క్షామమే కదా. అయినను మీరు నాకు ఈ సమస్యనిచ్చితిరి కనుక పూరించుటకు ప్రయత్నించదను.
క్షీరము కారమయ్యే తమ క్షేమములు ఏమని చెప్పుకుందురో. క్షీరము కారమయ్యే తమ క్షేమములు ఏమని చెప్పుకుందురో. భారపు సంద్రమున్ తమ సుభాగ్యవశంబున దేవదానవుల్. భారపు సంద్రమున్ తమ సుభాగ్యవశంబున దేవదానవుల్ పేర్మిని గల్గి బూనిరి. దేవదానవుల మధ్య వైరమే, కానీ ఒక పనిని సాధించడం కోసం వాళ్ళు పొత్తును పెట్టుకున్నారు, పొత్తును పెంచుకున్నారు. దేవదానవుల్ పేర్మిని గల్గి బూనిరి తపించి మధించ సుధారసార్థులై. అమృతాన్ని పానం చెయ్యాలని వాళ్ళ ఆరాటం, వాళ్ళ తపన. మహర్షి, ఈ నిరవజ్య ప్రవాసులకు సదా ఆధ్యాత్మిక సభలలో పాల్గొనటం వల్ల నా మనోగతము అవగతమైపోయినది. సుధారసార్థులై గారడి దోచవారలకు. పాపం తామొకటి తలచిన దైవం ఒకటిచ్చినది. ఘాతుక హాలహలంబు పుట్టగన్. రోదనం ద్రావయతి ఇది రుద్ర, దుఃఖం ద్రావయతి ఇది రుద్ర. రుద్రుడు శంకరుడు వచ్చి ఆ హాలాహలాన్ని స్వీకరించి నీలకంఠుడై లోకరక్షణ చేశాడు. ఇక చెప్పేదేమున్నది, చేసేదేముంది కనుక. భారపు సంద్రమున్ తమ సుభాగ్యవశంబున దేవదానవుల్ పేర్మిని గల్గి బూనిరి తపించి మధించ సుధారసార్థులై. గారడి దోచవారలకు ఘాతుక హాలహలంబు పుట్టగన్. క్షీరము కారమయ్యే తమ క్షేమములు ఏమని చెప్పుకుందురో. ధన్యాస్మి.